శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది అక్కలు చెల్లెలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రవేశపెట్టి మరి ప్రియ మిత్రుడు ఈరోజు హుజూర్ నగర్ వచ్చిన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా అందరూ చప్పట్లతో స్వాగతం పలకాలని కోరుతున్నారు. అదేవిధంగా డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్టీసీని మరి దినదిన అభివృద్ధి చెందిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ నాగిరెడ్డి గారు, మరి మన మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాసు, మున్సిపల్ వైస్ చైర్మన్, పెరిక కార్పొరేషన్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, మరి మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు గిల్లి రవి గారు, అదేవిధంగా వేదిక మీద పెద్దలందరూ, మరి రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు, గౌరవనీయులు, చిరకాల మిత్రులు, కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం, ఒక విశిష్ట స్థానం ఉన్న వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారికి హుజూర్ నగర్ సుమారు ఈ బస్ స్టేషన్ మోడర్నైజేషన్ కోసం కోసం 4 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఈరోజు మరి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ప్రయాణం చేసి హుజూర్ నగర్ వచ్చేందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా శుభాకాంక్షలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను ముందు చెప్పినట్టుగా పొన్నం ప్రభాకర్ గారికి ఒక వెనుకబడ్డ తరగతులకి చెప్పిన కాంగ్రెస్ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గతంలో రాష్ట్ర ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా, గతంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ గా అనేక పదవుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి. ఈరోజు వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ ఒక ఈ ప్రయాణం విషయంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. అక్కలు చెల్లెలు మీ అందరికి తెలుసు, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన తర్వాత మీ అందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మరి ఏర్పాటు చేసిన విషయం ఇప్పటికే కోట్లాది మంది నా అక్కలు చెల్లెలు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేసింది. ఇంతకుముందు చెప్పినారు, ఇక్కడ ఒక కంచుకోట రాష్ట్రం అంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఏ విధంగా ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ చేయగలుగుతా ఉన్నారని ఆలోచన చేస్తే వేరే ఎవరో సాక్ష్యం కాదు, నేనే ఈ బస్ స్టాండ్ కు సంబంధించి వారితో చెప్పినట్టుగా అనేక నిధులు వేరే రంగాల్లో తెచ్చిన ఆర్టీసీ వసతులకు సంబంధించి ప్రయాణికుల సౌకర్యం కోసం సంబంధించినటువంటి 10 సంవత్సరాలుగా 1 రూపాయి కూడా ఇక్కడ ఖర్చు పెట్టలే, ఒక కొత్త బస్సు కొనలే, ఒక కొత్త ఉద్యోగ నియామకం చేపట్టలే. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 2500 బస్సులు కొనడం కానీ దాదాపు ప్రక్రియ కొనసాగుతా ఉంది. 3500 పైన కొత్త ఉద్యోగాలను నియామకం చేయడం కానీ, అంతేగాక 1000 కారుణ్య ఉద్యోగాలను, కారుణ్య నియామకాలు చేపట్టడం ద్వారా ఆ బస్సులను ఇవ్వండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు వెంటనే ఆయా గ్రామాలకు బస్సులు ఏర్పాటు చేస్తాం. నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా, వారు పిసిసి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడిగా, దాని తర్వాత అన్నగారి నాయకత్వంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా చేసిన విద్యార్థి నాయకుడి నుంచి పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి అనేక సందర్భాలు అన్ని జిల్లాలు తిరిగినాం, పాత అనేక పరిచయాలు. నేను అందరినీ కోరుతా ఉన్నా, ఈ రోజు ఒకవైపు బలహీన వర్గాల శాఖ పిల్లలందరికీ చాలా అద్భుతమైన విద్య, ఇలా 95% రిజల్ట్స్ వచ్చినాయి గురుకులాల్లో, బీసీలో ఇలా అడ్మిషన్ల సంఖ్య రఫ్తార్ అంటే ఏ విధంగా పెరుగుతా ఉందో ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో ఇరిగేషన్ పరంగా కూడా అనేక రకాలమైనటువంటి కార్యక్రమాలు మధ్యలో వదిలిపెట్టిపోయినాయి.
ఊరికే రాజకీయంగా వాడుకునేటువంటి వాటన్నిటిని కూడా నిరంతరం సమీక్షించి ఇలా వారి కార్యక్రమం తీసుకుంటున్నారు. ఉదాహరణ హుస్నాబాద్ లో గౌరవల్లి ప్రాజెక్టు ఉంటే కూడా తోటి అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లో డిసెంబర్ 9, 2023 నాడు ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పటికే దాదాపు 327 కోట్ల మంది బస్ ప్రయాణం దాదాపు 1100 కోట్ల పైన విలువ కలిగినటువంటి ఉచిత ప్రయాణాన్ని పొందినారు. ఇది ఒక ఈ ప్రభుత్వం యొక్క గొప్ప ఘనత అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నా. 11,000 కోట్లు 327 కోట్ల మంది 11,000 కోట్ల పైన ఇలా ఆర్టీసీకి సంబంధించిన ఉచిత ప్రయాణం మరి కట్టడం జరిగింది. ఇలా నియోజకవర్గం అంతా కూడా సస్యశామలం చేయడానికి కంకణం కట్టుకున్న వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాళేశ్వరం గురించి ఇన్నిసార్లు చెప్తా ఉంటే నిన్న కూడా మళ్ళీ మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళకట 3 నెలలు ఇస్తే నీళ్లు పడతారట. కూలిపోయింది, కుంగిపోయింది, నిపుణులంతా ఆపమని చెప్తే ఒక ప్రేలాపన, ఒక ఆరోపణ, బుద్ధి లేక పూర్తిగా విఫలమై వాళ్ళు కట్టింది వాళ్ళ సమయంలో కూలిపోతే కూడా రాజకీయం విమర్శిస్తూ అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి ఇరిగేషన్ పరంగా గతంలో పనిచేసిన మంత్రులందరికంటే కూడా అధికంగా పూర్తి స్థాయి శ్రమపడి ఆ యొక్క ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారికి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి అనేక సందర్భాల్లో వారికి అండగా ఉండాలని సందర్భంగా కోరుతూ దాంట్లో ప్రధానంగా రోజు కూడా దాదాపు 35 లక్షల మంది విమెన్ని కూడా గమ్యస్థానాలకి రకరకాల ప్రయాణాలు చేపిస్తున్నాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులందరూ కలిసి మహిళలకి సేవ చేసే దానికోసము మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది.